అడవికి దగ్గర్లో మన్నెగూడెం అనే ఊరు ఉండేది. ఆ ఊర్లో పెంచలయ్య అనే వ్యక్తి నివసిస్తుండేవాడు. అతనికి కొన్ని గొర్రెలు, మేకలు ఉండేవి. రోజూ అడవికి వెళ్లి వాటిని మేపుకుని సాయంత్రం ఇంటికి చేరుకునేవాడు. ఏ క్రూరమృగం కూడా జీవాల చెంతకు రాకుండా జాగ్రత్తగా ఉండేవాడు. అతనికి గోపాలయ్య అనే కొడుకు ఉండేవాడు. చాలా తెలివైన బాలుడు. బడికి వెళుతూనే అప్పుడప్పుడు నాన్న పెంచలయ్యతో పాటు అడవికి వెళ్లేవాడు. అడవిలోని అందాలను ఆస్వాదించడం అంటే గోపాలయ్యకు చాలా ఇష్టం. జంతువుల, పక్షుల అరుపులను శ్రద్ధగా విని వాటిని అనుకరించేవాడు. వార్షిక పరీక్షలైపోయి గోపాలయ్య బడికి వేసవి సెలవులు ఇచ్చరు. సెలవుల్లో రోజూ అడవికి వెళ్ళొచ్చనే ఆనందంలో ఉన్నాడు గోపాలయ్య. ఓ రోజు పనిమీద పెంచలయ్య పక్క ఊరు వెళ్లాల్సి వచ్చింది. ప్రయాణానికి సిద్ధమవుతూ, గోపాలయ్య, నేను ఊరికి వెళ్తున్నాను. రావడానికి 2 రోజులు పట్టొచ్చు. అప్పటిదాకా మన జీవాలను జాగ్రత్తగా మేపుకొచ్చే బాధ్యత నీదే. పులులు తిరిగే ప్రాంతాలకు అస్సలు వెళ్ళొద్దు. సరేనా అంటూ కొడుకుకి జాగ్రత్తలు చెప్పాడు పెంచలయ్య. మీరేం భయపడకండి నాన్నా, జీవాలను జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు వెళ్ళిరండి అంటూ భరోసా ఇచ్చాడు గోపాలయ్య. నిశ్చింతగా ఊరికి బయలుదేరాడు పెంచలయ్య. మారునాటి ఉదయం అమ్మ కట్టిన చద్దిమూటను భుజానేసుకుని జీవాలను తీసుకుని అడవికి బయలుదేరాడు గోపాలయ్య. అడవిలో మేత సమృద్ధిగా దొరికే సురక్షిత ప్రాంతాన్నెంచుకుని జీవాలను మేతకు వదిలాడు. తను ఓ బండరాయి మీద సేదతీరసాగాడు. మధ్య మధ్యలో పులిలా గాండ్రిస్తూ జీవాలను జాగ్రత్తగా గమనిస్తున్నాడు గోపాలయ్య. పులిలా గాండ్రిస్తే నక్కలు, తోడేళ్లు దగ్గరకు రావని అతని నమ్మకం. అది నిజమైంది. పులి ఉందేమో అని నక్కలు, తోడేళ్లు దూరంగా పారిపోవడం మొదలుపెట్టాయి. కోతులు భయంతో కిచకిచలాడసాగాయి. ఇవన్నీ గమనించి గోపాలయ్య నవ్వుకున్నాడు. రెండో రోజు అలాగే చద్దిమూటను భుజానేసుకుని మూగజీవాలతో అడవికి వెళ్లాడు. కిందటి రోజు వెళ్లిన ప్రాంతంలోనే వాటిని మేతకు వదిలాడు. అయితే గోపాలయ్యకు తెలియని విషయానికి ఒకటి ఉంది. పులి అరుపులు విన్న జంతువుల ద్వారా అడవిలో ఓ భయంకరమైన పులి తిరుగుతోందనే పుకారు బయలుదేరింది. అది మామూలు పులి కాదని, చాలా ఎత్తుగా పొడవుగా ఉందని, దాని అరుపు భయంకరంగా ఉందని జంతువులు గుసగుసలాడుకున్నాయి. అటువైపు ఏవీ పోకూడదని తీర్మానించుకున్నాయి. అయితే ఈ విషయానికి ఆ నోటా ఈ నోటా అడవిలోని పులికి చేరింది. ఈ అడవిలో నా కంటే భయంకరమైన పులి ఉందా అని ఆశ్చర్యపోయింది. ఎలాగైనా దాన్ని ఒకసారి చూడాలని బయలుదేరింది. అక్కడికి చేరగానే గొర్రెలు, మేకలు దానికి కనిపించాయి. ఆహా, మంచి విందు భోజనం దొరికింది అనుకుంటూ ఓ గొర్రె పిల్లపై పంజా విసరడానికి ముందుకు దూకింది. రాబోయే ఆపదను గుర్తించిన గోపాలయ్య ఒక్కసారిగా పులి ముందర ఓ పెద్ద కర్రతో నిలబడ్డాడు. ఆగిపోయింది పులి. మనిషిని చూసి ఒక్క క్షణం అయోమయానికి గురైంది. ఎవరు నువ్వు? నా ముందు ఇంత ధైర్యంగా నిలబడ్డా? నేనెవరినో నీకు తెలియదా? నాకు బాగా ఆకలిగా ఉంది. మందలోని ఓ గొర్రె పిల్లని తినాలనుకుంటున్నా. మర్యాదగా తప్పుకో, లేదంటే గొర్రెపిల్ల బదులు నువ్వు ఆహారం అవుతావు అంది. దానికి గోపాలయ్య నవ్వుతూ, ఓ పులి, నువ్వు ఎవరో నాకు తెలుసు. నా గురించే నీకు తెలియదు. ఈ మందలోని గొర్రెపిల్లలు, మేకపిల్లలు నావి. వాటిని తినడానికి నీకు హక్కు లేదు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేకపోతే నా పెంపుడు పులిని పిలుస్తాను. అదొస్తే నువ్విక్కడ నిలబడలేవు, తోక ముడుచుకుని పారిపోతావు అన్నాడు. గోపాలయ్య ధీమా చూసి పులి అతని మాటలను నమ్మింది. అడవిలో అనుకుంటున్నట్టు నా కంటే భీకరమైన పులి ఉండటం నిజమేనన్న మాట అని భయపడింది. అయినా లేని గాంభీర్యాన్ని నటిస్తూ, ఏదీ నీ పెంపుడు పులి? అది ఉన్నట్టు నేనెలా నమ్మాలి అని ప్రశ్నించింది. అందుకు గోపాలయ్య, ఇప్పటివరకు నాతోనే ఉంది. ఆహారం కోసం ఈ అడవిలోకే వెళ్ళింది. ఏ క్షణమైనా రావచ్చు. కావాలంటే కాసేపు వేచిచూడు అన్నాడు. అయితే పులి ఉన్నది నిజమేనని నిర్ధారించుకుంది వచ్చిన పులి. నెమ్మదిగా తిరిగి అడవి వైపు అడుగులు వేసింది. అది కాస్త దారి మరలగానే గోపాలయ్య గట్టిగా పులిలా గాండ్రించాడు. అంతే, వెనక్కి తిరిగి చూడకుండా పులి పరుగే పరుగు. తన ఉపాయం ఫలించినందుకు సంతోషించాడు గోపాలయ్య. ఆలస్యం చేయకుండా తన జీవాలతో ఇంటివైపు నడక సాగించాడు.